ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఢిల్లీలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ పాత్రను విస్మరించలేమని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు తెలంగాణ చరిత్రపై పూర్తి అవగాహన లేదని విమర్శించిన చామల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన వాస్తవాలను పరిశీలించాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ధాన్యం కొనుగోలు, మెట్రో రైల్ విస్తరణ, మూసీ ప్రక్షాళన వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇదే తెలంగాణ భవన్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ, అంటే నితిన్ నబీన్ గారు అంటేనేమో కొత్తగా ఈ మధ్య కాలంలోనే భారతదేశంలో బీజేపీ పార్టీకి అధ్యక్ష పదవి తీసుకున్నారు. అంటే ఆయన కంటే కొద్దిగా అవగాహన లేకపోవచ్చు. తెలంగాణ వచ్చినప్పుడు 2014 కంటే ముందు జరిగినటువంటి ఉద్యమం మీద కానీ, ఆ రోజున్నటువంటి పార్లమెంట్లో జరిగినటువంటి విషయాలలో కానీ ఆయనకు అవగాహన లేకపోవచ్చు. ఆయన అనొచ్చు, ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావానికి కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితి సంబంధం లేదు. తెలంగాణ రావడానికి బీజేపీ కారణమో, లేకపోతే తెలంగాణ రావడానికి ఉద్యమకారులే కారణం. ఉద్యమకారులు ఎట్లా ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వచ్చిందన్నది వాస్తవం. కానీ ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం వల్లనే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని మీరు ఏ గూగుల్లో కొట్టినా, ఏ పర్ప్లెక్సిటీ యాప్లలో కొట్టినా, ఏ యాప్లలో కొట్టినా వస్తుంది. మరి ఆ మాత్రం అవగాహన లేకుండా తెలంగాణ ఫార్మేషన్ డే రోజే ఢిల్లీ వేదికగా ఇదే తెలంగాణ భవన్లో ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి పరిస్థితిని ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాం. ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి గుర్తుకు చేస్తున్నా, ఆ రోజు యూపీఏ హయాంలో 33 మంది ఎంపీలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే కాంగ్రెస్ పార్టీలో 12 మంది లోక్సభలో తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉండే. 25 మందిని కాదని చెప్పి సోనియా గాంధీ గారిని ఒప్పించి ఆ రోజు పార్లమెంట్ సభలో ఎన్నోసార్లు వాకౌట్ చేసి, రోజు ధర్నాలు చేసి సాధించినటువంటి తెలంగాణ ఇది. అసలు సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. ఎందుకంటే ఈవెన్ కేసీఆర్ కూడా కమిషన్లు, కలెక్షన్లు, బై ఎలక్షన్లతోటి టైంపాస్ చేయాలనుకునేది తప్ప ఏ రోజు కూడా తెలంగాణ వస్తుంది అనుకోలేదు, ఇస్తారనుకోలేదు. ఎప్పుడు ఉద్యమాలు చేసుకుంటే అట్లనే టైంపాస్ చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్.